శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు వ్యవహారం మళ్లీ పొలిటికల్ ఫ్రేమ్ లోకి వచ్చింది. వైసీపీ హయాంలో గ్రీన్ ఫీల్డ్ గా ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేసిన మూలపేట పోర్టుని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు వైసీపీ నేతలు. రేపు మూలపోర్టు సందర్శనకి పిలుపునిచ్చారు. బహిరంగ సభ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వైసీపీ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే మూలపేట దగ్గర భారీగా బలగాల్ని మోహరించారు. పోర్టు సందర్శనకి అనుమతి లేదన్నారు. కానీ నవ్వుకోట జంక్షన్ వద్ద జరగబోయే బహిరంగ సభకి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎటువంటి ఆంక్షలతో కూడిన పర్మిషన్ ఇచ్చారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే రేపు మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అనేటువంటి కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. దీనికి మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటి నుంచి కూడా వైసీపీ నేతలు శ్రేణులు అంతా కూడా భారీ ర్యాలీగా మూలపేట పోర్టుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించే దీనికి అంటే ఇప్పుడు ఏదైతే క్రెడిట్ వార్ జరుగుతుందో ఈ ప్రతి ప్రాజెక్టుకు మా హయాంలో చేపట్టామనేటువంటి క్రెడిట్ వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి చెక్ పెట్టే విధంగా వైసీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటి నుంచి కూడా వైసీపీ శ్రేణులంతా కూడా కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే మా హయాంలోనే వైసీపీ హయాంలోనే మూలపేట పోర్టుకి శంకుస్థాపన జరిగి 65% మేర పనులు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో మాత్రం ఇప్పటికీ వాటి పనులు అక్కడే ఆగిపోయి దానిపై దృష్టి పెట్టట్లేదు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ప్రపంచ పటంలో శ్రీకాకుళం అనేటువంటిది ఫోకస్ అవుతుంది అని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే పనులను పరిశీలించడంతో పాటు ఆ యొక్క లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు తాత్సారం జరుగుతుంది, తమ హయాంలో ఎంత వేగంగా జరిగాయి పనులు అనేటువంటి కూడా ప్రజలకు వివరించే విధంగా అక్కడ బహిరంగ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈ రెండు కార్యక్రమాలు అంటే మొదట పోర్టును సందర్శించి అక్కడ పనులు పరిశీలించి అనంతరం బహిరంగ సభ కూడా నౌపడ అంటే ఏదైతే ఆ పోర్టుకు సంబంధించినటువంటి R&R కాలనీ ఉందో ఆ సమీపంలోని నౌపడ జంక్షన్ వద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే పోలీసులకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఉదయం వరకు కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. ఎటువంటి అనుమతులు అయితే ఉదయం వరకు కూడా పోలీసుల నుంచి రాలేదు. అయితే ఎట్టకేలకు కొద్దిసేపటి క్రిందటే అటు పోర్టు సందర్శనకు అయితే అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా బహిరంగ సభ వరకు మాత్రం అనుమతిస్తూ పోలీసులు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు మోహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏమైనా పార్టీ శ్రేణులను కట్టడి చేస్తారనేటువంటి అనుమానాలు కూడా ఇటు వైసీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తమ హయాంలో చేపట్టినటువంటి కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమని దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుడుతోంది. థాంక్యూ శ్రీనివాస్.